ఒక అడవిలో ఉన్న నదిలో హంసలు హాయిగా విహరిస్తూ ఉండేవి. ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు పైన కాకి ఒకటి నివసించేది. అది ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళుకునేది. ఆహా, ఆ హంసలు చూడు, పాల నురుగులా ఎంత తెల్లగా మిలమిలా మెరిసిపోతున్నాయో. ఆ రంగు వల్లే అవి చాలా అందంగా కనిపిస్తున్నాయి, ఆనందంతో మురిసిపోతున్నాయి. మరి నేను మసిబొగ్గులా నల్లగా నిగనిగలాడిపోతున్నాను. పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చి భయపెట్టే రూపం నాది. ఇంకా నాకు అందం ఎక్కడా, ఆనందం ఎక్కడా? చిచి అని తిట్టుకునేది. కాకి తరచూ హంసల అందమైన రూపాన్ని చూసి బాధపడుతుండడం ఓ జిత్తులు మారి నక్క గమనించింది. దానిని ఎలాగైనా ఆట పట్టించాలని అనుకుంది. ఓ రోజు అది, ఏయ్ బ్లాక్ బ్యూటీ, ఏంటి ఆ హంసలను చూసి రోజు ఇదైపోతున్నావు? నీకు వాటిలా తెల్లగా మెరిసిపోవాలనుందా? అని ఊరిస్తూ అడిగింది. నక్క బావా, మనం ఎన్నో ఊహించుకుంటాం, ఏవేవో కలలు కంటాం. అయినా హంసలా మారాలని నేను అనుకుంటే మాత్రం జరిగి తీరుతుందా ఏంటి? అని బాధగా అన్నది కాకి. యూ డోంట్ వరీ అమ్మా, నేను మొన్న ఒకసారి యూట్యూబ్లో వీడియో ఒకటి చూశాను. నల్లగా ఉన్న నీలాంటిదే ఓ కాకి తెల్లగా మారిపోయింది. అది ఏం చేసిందంటే హంసలాగానే నీళ్ళల్లో తిరుగుతూ వాటిలా కలుపు మొక్కలు తింటూ చెరువులో ఈత కొడుతూ చాలా కాలం గడిపింది. అంతే, కొన్ని రోజులకి ఆ నల్లకాకి కాస్త తెల్లగా చాలా అందంగా మారిపోయింది అని చెప్పింది. నక్క మాటలను ఆ అమాయకపు కాకి గుడ్డిగా నమ్మింది. ఆ క్షణం నుంచే గాలిలో ఎగరడం మానేసి నీళ్ళలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కానీ కాకికి ఈత రాదు కదా. నీళ్ళలో మునిగి తేలి చాలా అవస్థలు పడింది. అలవాటు లేని ఆ కాకి నీళ్ళలో ఉండే మొక్కలు తినలేక, తింటే అవి పడక పాపం బక్క చిక్కి నీరసించిపోయింది. అయినా తను తెల్లగా మారడం కోసం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది. కానీ అందంగా తయారవడం కాదు కదా, ఉన్న బలం కూడా కోల్పోయింది. అమ్మోయ్, ఇంకా నా వల్ల కాదు. నేను హంసల అందంగా మారడం మాట దేవుడెరుగు. ముందు నేను బతకడితే చాలు అని తన ప్రయత్నాలను విరమించుకుంది. బక్క చిక్కిన కాకిని చూసిన నక్క దీని సరదా తీరిపోయినట్టుంది అని పడి పడి నవ్వుకుంది. దాని దగ్గరకు వెళ్ళి, ఏ బ్లాక్ బ్యూటీ, నువ్వింకా తెల్లగా మారలేదా? డోంట్ వరీ, యూట్యూబ్లో కాకి హంసలా మారడం మరో లేటెస్ట్ వీడియో ఒకటి వచ్చింది. ట్రెండ్ అవుతుంది కూడా. చెప్పమంటావేంటి? అని అడిగింది కొంటెగా. ఏం వద్దులే నక్క బావా, నన్ను ఇలా ఉండనియే, నీకు దండం పెడతా అని వేడుకుంది. అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోదని తెలుసుకున్న ఆ కాకి ఆ తరువాత నుండి హంసలను చూసి అసూయపడడం మానేసింది. ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువు దగ్గరకు వచ్చింది. అప్పుడే అక్కడ ఆటలాడుకుంటున్న అల్లరి కోతి ఆ పిల్లిని చూసింది. అరే, ఈ పిల్లి ఏదో చేపలు పట్టడానికి వచ్చినట్టుంది. ఎలాగో ఖాళీగానే ఉన్నా, అది ఎలా పడుతుందో చూస్తే పోలా అనుకుని దానిని గమనించసాగింది. ఆ పిల్లి చెరువులో గాలం వేసి ఎదురు చూస్తూ ఉంది. కాసేపు అయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది. దానిని చూసి ఆ పిల్లి ఆనందపడింది. ఇంతలో అది చూసిన అల్లరి కోతి, ఓయ్ పిల్లి బావా, అంత చిన్న చేప నీకు ఏం సరిపోతుంది? ఓ మూల కూడా రాదు, దానిని వదిలేయి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, మళ్ళీ ట్రై చేయి అని సలహా ఇచ్చింది. ఆ మాటలు విని ఆ పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదిలేసి మరలా గాలం వేసింది. కొంచెం సేపటికి ఇంకొంచెం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసి ఆ పిల్లి చాలా సంబరపడింది. మళ్ళీ అది చూసిన అల్లరి కోతి, ఇది కూడా ఏమంత పెద్దగా లేదు, ఎంతకంటే పెద్ద పెద్ద చేపలు ఇక్కడ నుంచి అందరూ ఆనందంగా పట్టుకుని పోతా ఉంటే నువ్వు మాత్రం ఇంత చిన్న చేపను పట్టుకుని పోతే నవ్వరా? అసలు ముందు నాకే నవ్వు వస్తుంది పిల్లి బావా అని పక్కపక్క నవ్వింది. ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలివేసి
మరలా గాలం వేసింది. ఈసారి మొదటి రెండో చేపల కంటే చాలా పెద్ద చేప పడింది. దానిని చూసిన పిల్లి సంతోషం పట్టలేక ఎగిరి గంతేసింది. అది చూసిన అల్లరికోతి వికారంగా మొహం పెట్టి, చిచి, అది ఓ చేపేనా? మా పెళ్లి బావ ఎంత పెద్ద చేప పడతాదో అని పని మానేసి మరీ నేను ఇక్కడ కూర్చున్నాను. పెద్ద చేపను పట్టడం నీ వల్ల కాదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను అంటూ హేళనగా మాట్లాడింది. దాంతో పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. ఒళ్ళంతా నీరసంగా అయిపోయింది. అక్కడ అల్లరికోతి మాత్రం పిల్లి విషయం పక్కన పెట్టేసి తన మిత్రునితో కలిసి హాయిగా పండ్లు తింటా ఉంది. అయ్యో, అనవసరంగా ఆ కోతి మాటలు విని అత్యాశతో దొరికిన ఆహారాన్ని కూడా వదిలేసుకున్నానే. అందుకే అంటారు మూర్ఖుల మాట అస్సలు వినకూడదని. ఇంకేం చేస్తాం? ఈ రాత్రికి నో ఫుడ్, నో స్లీప్, ఓన్లీ జాగారం అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది. ఒక ఊరిలో ఒక రైతు దగ్గర పందెం కోడి ఒకటి ఉండేది. దానిని అతడు చాలా అపురూపంగా చూసుకునేవాడు. అయితే పందెం రోజులు దగ్గర పడుతుండడంతో కోళ్ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో ఆ రైతు ఒక కుక్కను తీసుకొచ్చి తన కోడిపుంజుకు కాపలాగా పెట్టాడు. హాయ్ మిత్రమా, ఎలా ఉన్నావు? అని పలుకరించింది కోడిపుంజు. ఎలా ఉండడం ఏంటి, ఏడుపు ఒక్కటే తక్కువ అని బాధగా అన్నది కుక్క. ఏమైంది అని ఆతృతగా అడిగిందా పుంజు. ఏం చెప్పమంట? ఆ రైతు తీసుకొస్తుంటే ఏదేదో ఊహించుకున్నాను. చివరికి మరేదో అయింది. మా తాత ముత్తాతలో కోహినూరు డైమండ్ కి కాపలా కాసేవారంట. మరి నేను ఆఫ్టర్ ఆల్ నీకు కాపలా కాస్తున్నాను. తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేసేస్తుంది. చిచి అని తిట్టుకుంది కుక్క. నువ్వేం వర్రీ కాకు మిత్రమా, బొబ్బిలి యుద్ధంలో పోరాడి గెలిచింది మా తాత ముత్తాతలేనంట. అలాంటి వంశానికి కాపలాగా రావడం నీ అదృష్టం అని ఓదార్చే ప్రయత్నం చేసిందా కోడి. ఇదిగో పుండి మీద కారం చల్లకో, అసలే మండిపోయి ఉన్నాను. నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? అయినా నేను కోడికి కాపలేంటిరా బాబు అని తెగ బాధపడిపోయింది కుక్క. కుక్క బాధను అర్థం చేసుకుని కోడిపుంజు మౌనంగా ఉండిపోయింది. తెల్లవారిందో లేదో కోడిపుంజు గట్టిగా అరిచింది. ఆ అరుపు విని కుక్కకు మెలకువ వచ్చింది. బ్రహ్మాండమైన నిద్రను పాడు చేసింది ఈ పకోడీ కోడిది అని తిట్టుకుంది కుక్క. కోడి ఈత కొడుతూ కొంతసేపు వ్యాయామం చేసింది. అమ్మ బాబోయ్, దీని విన్యాసాలు చూడలేక చేస్తున్నాం అనుకుందా కుక్క వెటకారంగా. యజమాని కోడికి రకరకాల ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి పెట్టాడు. ఆ, బాదం పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరం. ఏం తింటున్నావే బాబు, తిను తిను. అరే, బాయిల్డ్ ఎగ్స్, పైగా మటనం. అనుభవించు అనుభవించు. ఇది పందెంలో నెగ్గుతుందో లేదో గాని రాజభోగాలు మాత్రం అనుభవిస్తుంది. అని కోడిని చూసి కుళ్ళుకుందా కుక్క. నాకు మాత్రం ఈ బోడి కుక్క బిస్కెట్లు. అని తెగ తిట్టుకుంది. మిత్రమా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంట, బాధపడకు అని మళ్ళీ ఓదార్చే ప్రయత్నం చేసిందా కోడి. ఇదిగో, అసలే కడుపు రగిలిపోయి ఉన్నాను. పుండి మీద గుంటూరు కారం చల్లమాక. అని కోపంగా అన్నదా కుక్క. కుక్క బాధను అర్థం చేసుకుని కోడిపుంజు మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. పండుగ రోజు రాని వచ్చింది. కోడి పోరాటానికి వెళ్తూ వెళ్తూ మిత్రమా, నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా అని అడిగింది. నీకు బెస్ట్ ఆఫ్ లక్ కాదే, బ్యాడ్ లక్ చెప్తున్నా. నీవు ఓడిపోవాలి. నాకు మన యజమాని నిన్ను బిర్యానీ చేసి ఆహారంగా పెట్టాలి. ఇంతకు ముందు నీవు తిన్నావు చూడు, అలా నేను ఎంజాయ్ చేస్తూ తినాలి. వెళ్ళిరా వెళ్ళు అన్నది కుక్క హేళనగా. కోడిపుంజు మరేమీ అనకుండా మౌనంగానే పందానికి బయలుదేరింది. బరిలో పందెం కోళ్లు భీకరంగా పోరాడుకుంటున్నాయి. చివరికి ఆ కోడిపుంజు వంతు రానే వచ్చింది. అది తన ప్రత్యర్థి పుంజు మీద పోరాడి గెలిచింది.
ఇక ఆ యజమాని ఆనందానికి అంతే లేదు. ఆ ఇంటికి పండుగ శోభతో పాటు సిరి సంపదలు వచ్చి చేరాయి. దాంతో అతడు విజయాన్ని తెచ్చిపెట్టిన ఆ పందెం కోడినే కాకుండా దానిని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ కుక్కను కూడా బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు. తన ముందున్న చాలా ఐటమ్స్ చూసుకుని కుక్క ఎగిరి గంతేసింది. మిత్రమా, నేను నిన్ను అనవసరంగా తిట్టుకున్నాను. నీ కారణంగానే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. విజయం ఇంత సంతోషాన్ని ఇస్తుందని నేను అనుకోలేదు. అప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పకపోయినా ఇప్పుడు చెబుతున్నాను. కంగ్రాచులేషన్స్ మిత్రమా అన్నది ఆనందంగా కుక్క. మిత్రమా, ప్రతి కుక్కకు ఒక రోజు రావడం అంటే ఇదే. అన్నది కోడి నవ్వుతూ. ఇదిగో, నువ్వన్నది పుండి మీద కాకుండా ఈ నాన్ వెజ్ మీద గుంటూరు కారం చల్లినట్టు భలే రుచిగా స్పైసీగా ఉంది. ఆ మాటకు అవి రెండు పడి పడి నవ్వుకున్నాయి. ఈ కథలో మా పందెం కోడి చెప్పే నీకేమిటంటే, మిత్రులారా, పండుగ నాడు సరదా కోసం మాతో పందాలు ఆడించండి. తప్పు లేదు, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ కాళ్లకు కత్తులు కట్టి మాత్రం ఆడించొద్దు. మావి చాలా చిన్న చిన్న ప్రాణాలు, అర్థం చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.